హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మన వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో మరిన్ని వివరాల కోసం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు 2024 ఆగస్టు నెలకు సంబంధించినటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామంది పథకాలకు సంబంధించి కూడా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసమైతే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వీడియోస్ ఇకపై డైలీ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఈ పథకాలు వచ్చేసి కేవలము 2024 ఆగస్టు నెలలకు సంబంధించినవి మాత్రమే. అండ్ మిగతా నెలలకు సంబంధించిన వీడియోలు కూడా మేము త్వరలో చేసి మీకు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి తెలుపుదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేము చేసే వీడియోలు మీకు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎందుకంటే చాలామంది ఛానల్ విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్గా తెలుపుదాం. ఫస్ట్ పథకం వచ్చేసి యూనిఫైడ్ పెన్షన్ పథకం. సో ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, 2024 ఆగస్టు నెలలో నిలిచింది. సో కేంద్ర ప్రభుత్వము యూపీఎస్ అనేటువంటి పేరిట ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సో యూపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీము. యూనిఫైడ్ పెన్షన్ స్కీము. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో అత్యంత వివాదాస్పదమైనటువంటి భాగస్వామ్య పెన్షన్ పథకం, దీన్ని సిపిఎస్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క సిపిఎస్ స్థానంలో ఏ పథకాన్ని తీసుకొచ్చింది అని అంటారు మీకు ఒక్కోసారి ఎగ్జామ్లో. సో దాని స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. సో దీనికి సంబంధించి 2024 ఆగస్టు 24, సో గుర్తుపెట్టుకోండి 24 అనమాట, కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఆ రోజు. ఈజీగా గుర్తుంటుంది, 24 ఆగస్టు. సో ఈ యొక్క తాజా పథకం వల్ల కనీసం 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. సో ఈ యొక్క యూపీఎస్ అనేటువంటి స్కీమ్ వల్ల 25 ఇయర్స్ పూర్తి చేసుకున్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు 50% పెన్షన్ అయితే రానుంది. అండ్ మిగిలిన 50% మెంబర్స్కి వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి వస్తుంది. సో ఈ యొక్క కనీస పెన్షన్ రావాలంటే ఏజ్ ఎంత ఉండాలి? 10 ఏళ్ళ సర్వీసెస్, కనీసం 10 ఇయర్స్ సర్వీసెస్ పూర్తి చేసి ఉండాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు. అండ్ ఈ యొక్క సిపిఎస్లో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరినటువంటి 23 లక్షల మంది ఉద్యోగులకైతే ఈ యొక్క యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఈ యొక్క పథకం 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరినటువంటి ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తుంది. సో వీరందరూ కూడా ఈ యొక్క ఎవరైతే ఉంటారో 2004 ఏప్రిల్ 1 తర్వాత సో వాళ్ళందరికీ కూడా యూపీఎస్ పరిధిలోకి రానుంది. సో ఈ యొక్క పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే 2025లో సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఎన్పిఎస్లో ఉద్యోగి జమ చేసి చందా ఆధారంగా పెన్షన్ వస్తుంది. అలాగే అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో 50% వరకు పెన్షన్ వస్తుంది. సో ఈ యొక్క యూపీఎస్ స్కీమ్ మొత్తంగా చూసుకుంటే పెన్షన్ స్కీమ్ సంబంధించినది. ఈ యొక్క స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే సో డిస్కస్ చేసాం 2025 ఏప్రిల్ 1 నుండి. సో న్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి అయితే ఇది అమల్లోకి రానుంది. సో కేంద్రం నుండి 23 లక్షల మందికి ప్రయోజనం చేరుతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో చేరాలని భావిస్తే దాదాపు 90 లక్షల మందికి ఉపయోగకరంగా ఈ యొక్క యూపీఎస్ స్కీమ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఈ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వాళ్ళ దానికి సంబంధించిన చందాదారులు అందరూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క యూపీఎస్లోకి మారే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ యొక్క యూపీఎస్ స్కీమ్ను అమలు చేయాలని ఏ కమిటీ సిఫార్సులు చేసిందని కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. సో 2023 సంవత్సరంలో భాగస్వామ్య పెన్షన్ సిపిఎస్ అనేటువంటి దానిపై ఉద్యోగుల నుండి పెద్ద ఎత్తున 2023 నాటికి పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకత రావడం జరిగింది. సో దీంతో గత ఏడాది ఏం చేసిందంటే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. సో ఈ యొక్క సిపిఎస్ స్థానంలో యూపీఎస్ అమలు చేయాలని చెప్పిందే ఈ యొక్క టీవీ సోమనాథన్ కమిటీ అనమాట. ఓకే, ఇంపార్టెంట్, టీవీ సోమనాథన్ కమిటీ. ఓకే, నెక్స్ట్ స్కీమ్ డిస్కస్ చేద్దాం. సో గోయం వినమూల్య విజన్. సో ఈ యొక్క గోవా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. సో ఏంటంటే గోయం వినమూల్య వేజ్వన్ అని పిలుస్తారు దీన్ని. సో సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్, ఈ యొక్క ఇళ్లకు అలాగే ఆఫీసులకు ఈ యొక్క
పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ మనకు ఈ యొక్క విద్యుత్ పరంగా కాకుండా కేవలం సోలార్ ఆధారిత సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. సో, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ కోసము గోయం వినముల్య విజ్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిందంటే గోవా రాష్ట్ర ప్రభుత్వం. ప్రెజెంటు ఈ యొక్క ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ప్రమోద్ సావంత్. ఓకే. సో, నెక్స్ట్ పథకం కేంద్రము కొత్త పథకాన్ని ప్రారంభించింది. సో, దానికి సంబంధించి చూద్దాం. సో, రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్సను కేంద్రం అందుబాటులోకి త్వరలో తీసుకురానుంది. సో, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద దీన్ని అమలు చేస్తారు. సో, రోడ్డు ప్రమాద బాధితులకు ఎంత వరకు ఉచిత నగదు రహిత చికిత్సను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది అని అడుగుతారు మీకు ఎగ్జామ్లో. 1.5 లక్షల వరకు. ఓకే. సో, ఇక ప్రమాదం జరిగినటువంటి 7 రోజుల్లోనే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది పూర్తిగా. అండ్ చండీగఢ్, అస్సాం రాష్ట్రాల్లో ఇది ప్రయోగాత్మకంగా అమలు చేయబడుతుంది. మొదటిసారిగా ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్ట్ అనమాట. సో, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించడం జరిగింది. అండ్ త్వరలో దీన్ని మొదట్లో 2 రాష్ట్రాలు అస్సాము అండ్ చండీగఢ్ రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అండ్ త్వరలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి పథకం దేశవ్యాప్తంగా అమలు కానుంది. నెక్స్ట్, సో, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవలే ముఖ్యమంత్రి మోయాన్ సమ్మాన్ యోజన పథకం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ రాష్ట్రాల పథకాలకు సంబంధించినవి కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎలా అంటే ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి మోయాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది అని అంటారు. సో, జార్ఖండ్ రాష్ట్రం. అండ్ ఈ పథకం దేనికి సంబంధించింది? సో, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పాం. సో, మహిళలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం కోసమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. సో, 21 నుండి 50 సంవత్సరాల లోపు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్లకు 1000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటిస్తారు ఈ యొక్క ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజన పథకం కింద. ఓకే. నెక్స్ట్, సో, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఒక స్కీమ్ ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ మహిళలు వాళ్ళకు బాలికల కోసం ప్రత్యేక శానిటరీ నాప్కిన్స్ అనేటువంటి ఒక స్కీమ్ను ప్రారంభించింది. సో, ఏంటనే చూద్దాం. 7వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి మధ్యప్రదేశ్ విద్యార్థినులకు మహిళలకు బాలురకు శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం కోసము ఆర్థిక సాయం చేయనుంది. సో, ప్రతి సంవత్సరం కూడా 300 రూపాయలు ఈ యొక్క స్కీమ్ కింద అందించనున్నారు. దాదాపు 19 లక్షల మంది విద్యార్థినులకు 57.18 కోట్లనైతే ఈ యొక్క ప్రభుత్వం విడుదల చేసింది. సో, ఇలాంటి సదుపాయం కల్పించినటువంటి దేశంలోనే తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. సో, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ కోసం ప్రతి ఏడాది 300 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించిందంటే మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ పథకం, సో, నిజుత్ మోయినా పథకం ఈ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అంటారు మీకు ఎగ్జామ్లో. సో, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించడం జరిగింది ఈ యొక్క నిజుత్ మోయినా పథకం. ఈ యొక్క అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ ఎవరున్నారంటే హిమంత బిశ్వ శర్మ. అండ్ ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే బాల్య వివాహాలను అరికట్టడం. సో, ఎవరైతే 18 సంవత్సరాల లోపు బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ యొక్క పథకానికి సంబంధించి బాల్య వివాహాలను రద్దు చేస్తారు. అలాగే బాలికల విద్యను ప్రోత్సహించి వారికి తోడుగా ఉంటారు. అలాగే బాలికల ఎంపవరింగ్. సో, ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఎంపవరింగ్ ఏదైనా చిన్న చిన్న కంపెనీలు కానీ లేదా చిన్న చిన్న షాప్స్ కానీ పెట్టించడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు మీకు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిజుత్ మోయినా స్కీమ్ను ప్రారంభించిందంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, ముఖ్యమంత్రి యువ ఉద్యమ్ వికాస్ యోజన. సో, ఇటీవలే ఈ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. సో, ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. సో, ఈ యొక్క ముఖ్యమంత్రి యువ ఉద్యమ్ వికాస్ యోజన మీకు పేర్లో నుంచి చూడండి, బాగా గమనించండి. యువ ఉద్యమ్ వికాస్ అంటే ఏంటి? యువతకు ఉద్యోగాలు కల్పించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. అండ్ ఇక వివిధ కంపెనీల కింద ఈ యొక్క పథకం కింద కంపెనీలను ప్రారంభించాలని యూత్ను ప్రోత్సహిస్తుంది అనమాట ఈ యొక్క పథకం కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. నెక్స్ట్, సో, దీన్ దయాళ్ స్పార్శ్ యోజన అనేటువంటి పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ కేంద్ర శాఖ ప్రారంభించింది అంటారు. సో, కేంద్ర పోస్టల్ శాఖ ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ యొక్క పథకం కింద
పరిశోధన మరియు స్కాలర్‌షిప్‌లను ప్రోత్సహిస్తుంది. పరిశోధనలకు సంబంధించి స్కాలర్‌షిప్‌లను ఇస్తుందనమాట ఈ యొక్క పథకం కింద. అండ్ దేశంలోని 6 నుండి 9 తరగతుల వరకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. అండ్ ఈ యొక్క స్పార్స్ అనేది డిస్కస్ చేసాం కదా! స్పార్స్ అంటే ఏంటంటే స్కాలర్‌షిప్. సో పేరులోనే ఉంది స్కాలర్‌షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ ఆఫ్ యాజ్ ఏ హాబీ. సో స్టాంప్స్ అని పేరు కూడా ఉంది. స్టాంప్స్ అంటే కేంద్ర పోస్టల్ శాఖ అని అర్థం. ఓకే. నెక్స్ట్ విజ్ఞాన ధార పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర క్యాబినెట్. సో ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సామర్థ్యాలను పంచుకోవడం కోసము, అలాగే పరిశోధన, అలాగే ఆవిష్కరణ, టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి 3 పథకాలను కలిపి విజ్ఞాన ధార అన్నటువంటి పథకం తీసుకురానుంది కేంద్ర క్యాబినెట్. దీనికి సంబంధించి కేంద్ర క్యాబినెట్ 2024 ఆగస్టు 24న ఆమోదం తెలపడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే నిధుల వినియోగ సామర్థ్యము పెరుగుతుందన్నమాట. సో అలాగే పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్య వరకు పరిశ్రమలు, స్టార్టప్లు, వాటికి సంబంధించినటువంటి అన్ని స్థాయిల ఆవిష్కరణలు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ యొక్క విజ్ఞాన ధార అనేటువంటి పథకం కోసం. ఓకే. అండ్ 15వ ఆర్థిక సంఘం 2021, 2025, 26 కాలంలో ఈ యొక్క విజ్ఞాన ధార అనేటువంటి పథకానికి మొత్తంగా ఎన్ని కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారంటే 10,579 కోట్లు. సో ఇలాంటి బడ్జెట్ అడుగుతారు మీకు. ఇటీవలే విజ్ఞాన ధార అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ పథకానికి ఎన్ని కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారంటే 10,579 కోట్ల రూపాయలు. ఓకే. నెక్స్ట్ సో జనపోషణ్ కేంద్రాలుగా రేషన్ దుకాణాలు, ఇవి కూడా ఈ యొక్క జనపోషణ్ కేంద్రాలను ఇటీవల ఏ పేర్లుగా మార్చారు, ఏ పథకంగా మార్చారు, లేదా ఏ కార్యక్రమంగా మార్చారని కూడా అడుగుతుంటారు. సో ఇక్కడ రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే దిశగా పైలట్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. సో దీనికి సంబంధించి 4 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అండ్ తెలంగాణ ఈ యొక్క 4 రాష్ట్రాల్లో 60 రేషన్ దుకాణాలను తొలుత ఈ యొక్క జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్లు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించడం జరిగింది. సో రేషన్ దుకాణాలను ఇంతకుముందు మన పేర్లు పిలిచేవాళ్ళము. సో వాటిని ఏమని పిలుస్తారంటే ప్రజెంట్గా జన్ పోషణ్ అనమాట. సో దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటి పథకం ఎక్కడ ప్రారంభమైంది అంటే 4 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఆ రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్ అండ్ తెలంగాణ. ఈ యొక్క 4 రాష్ట్రాల్లోని 60 రేషన్ దుకాణాల పేర్లను ఈ యొక్క జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ సో సుభద్ర పథకం. సో ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం సుభద్ర అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది అని అడుగుతారు. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒడిశా రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది. దానికి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా మోహన్ మాజీ ఉన్నారు. సో ఏంటబ్బా ఈ యొక్క స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 21 నుండి 60 సంవత్సరాల మహిళలకు 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ఇస్తారు. సో 5 సంవత్సరాల్లో 50,000 రూపాయలు అంటే ఏడాదికి 10,000 రూపాయలు ఇస్తారు 21 నుండి 60 సంవత్సరాల వయసు గల వారికి. సో ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు ఇస్తారు. 2 విడతలు 5,000 రూపాయలు, 5,000 రూపాయలు. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సుభద్ర పథకం అనేటువంటి పథకాన్ని ప్రారంభించిందంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. నెక్స్ట్ సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకానికి 10 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. సో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. సో 2014 ఆగస్టు 28న అయితే ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10 ఇయర్స్ అనమాట. ఓకే. సో ఏనాటికి 10 సంవత్సరాలు పూర్తయిందంటే 2024 ఆగస్టు 28 వరకు. అండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 3 కోట్ల కొత్త అకౌంట్స్ తెరిచే అవకాశం ఉందని ఈ యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. సో 2024 ఆగస్టు నాటికైతే ఈ యొక్క ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయంటే 53.13 కోట్లు ఉన్నాయి. అయితే ఇందులో దాదాపు 55% ఈ యొక్క 53 కోట్లలో 55% మహిళలే ఉన్నారనమాట. సో 2015 మార్చిలో 14.72 కోట్లుగా ఉండేవి. సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే 2014 ఆగస్టు 28న. ఓకే. నెక్స్ట్ ముఖ్యమంత్రి జల్ స్వాలంబన్ అభియాన్ 2 పథకం ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించింది. సో ప్రజెంట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ. సో ఏంటి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 సంవత్సరాల్లో 20,000 గ్రామాల్లో
5,00,000 వాటర్ హార్వెస్టింగ్. సో వాటర్ హార్వెస్టింగ్ అనగా నీటి సేకరణ నిర్మాణాలను చేపట్టడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రము. ఓకే. అండ్ నెక్స్ట్ పథకం, సో ముఖ్యమంత్రి సుఖ్ శిక్ష యోజన పథకాన్ని ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటారు? సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజెంట్ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్. సో సుక్ ఉంది కాబట్టి సుక్ అంటే ఏంటి? హిమాచల్ ప్రదేశ్ అని అర్థం. ఓకే. ఈ యొక్క పథకం కింద సామాజికంగా మరియు ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి మహిళలు మరియు వికలాంగుల పిల్లలకు నెలకు 1,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఓకే. 10,000 రూపీస్ అయితే ఈ యొక్క పథకం కింద వాళ్ళకు ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. నెక్స్ట్ 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఇటీవలే ఆమోదం తెలపడం జరిగింది. సో కేంద్ర క్యాబినెట్ దేశంలో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ పథకానికి ఆమోదం తెలిపింది. సో వీటిని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేయనున్నారు. సో ఈ యొక్క 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ స్కీమ్ మొత్తం అంచనా బడ్జెట్ వచ్చేసి 28,602 కోట్లు. 28,602 కోట్లు. సో ఈ యొక్క 12 స్మార్ట్ సిటీస్ పథకాలను ఎక్కడ అమలు చేస్తున్నారు ఒకసారి చూస్తే, ఓర్వకల్లు అండ్ కొప్పర్తి ఆంధ్రప్రదేశ్, అలాగే జహీరాబాదు తెలంగాణ, అండ్ మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలనే ముఖ్యమైనవి అనమాట. ఎందుకంటే మనం స్టేట్ లెవెల్లో చదువుతుంటాం కాబట్టి ఇంపార్టెంట్. సో అలాగే కుర్పియా ఉత్తరాఖండ్, అలాగే రాజ్పూర్ పటియాలా పంజాబు, అలాగే దిఘి మహారాష్ట్ర, గయా వచ్చేసి బీహారు, పాలక్కడ్ కేరళ, ఆగ్రా ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్, అండ్ జోధ్పూర్ పాలి వచ్చేసి రాజస్థాన్. సో ఇవి మొత్తం కూడా 12 స్మార్ట్ సిటీస్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, బీహారు, కేరళ అండ్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాజస్థాన్. సో మొత్తం 12 అనమాట. ఎన్ని రాష్ట్రాలను చెప్పుకుంటే ఒకసారి 9 రాష్ట్రాల్లోని 12 స్మార్ట్ సిటీస్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. సో వీటితో మొత్తంగా కలుపుకుంటే, వీటితో 12 తాజా కలుపుకుంటే మొత్తం ఈ యొక్క NICDP ప్రాజెక్టుల సంఖ్య 44కి చేరింది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, సో రీసెట్ అనేటువంటి కార్యక్రమము లేదా పథకాన్ని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. సో ఏంటి ఈ యొక్క రీసెట్ అంటే అర్థం ఏంటంటే రిఫైడ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్. రిటైర్డ్ అనమాట. ఎవరైతే రిటైర్డ్ అధికారులు, స్పోర్ట్స్ పర్సన్ సంబంధించిన రిటైర్డ్ అధికారులు ఉంటారో లేదా క్రీడాకారులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన అనమాట ఈ యొక్క పథకం. ఒక్కసారి ఫుల్ ఫామ్ కూడా అడుగుతారు. సో రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ఈ యొక్క జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించారు. సో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు మళ్ళీ ఏదో ఒక విధంగా ట్రైనింగ్ ఇవ్వడం, లేదంటే వివిధ క్రీడలకు శిక్షకులుగా నియమించడం, ఇలాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్, సో సీబాక్స్ పోర్టల్ లేదా సీబాక్స్ కార్యక్రమాన్ని ఇటీవలే కేంద్ర మహిళా అలాగే శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఆగస్టు 29న దీన్ని ప్రారంభించారు. సీబాక్స్ పోర్టల్ ఏంటంటే పని ప్రదేశంలో మహిళలపై ఎవరైతే లైంగిక వేధింపులు వేస్తుంటారో వాళ్ళకు సంబంధించి వాటిని అరికట్టడం కోసం కంప్లైంట్ బాక్స్ లాగా ఇది పనిచేస్తుంటుందన్నమాట. సో ఇలాంటివి దేశంలో మరిన్ని అందుబాటులోకి వస్తే ఈ యొక్క మహిళలపై లైంగిక వేధింపులు భారీగా తగ్గే అవకాశం ఉంది. సో ప్రతి చోట ఇలాంటివి సీబాక్స్ అనేవి అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుంది అండ్ మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టవచ్చు. ఓకే. నెక్స్ట్, సో ఇవి ఫ్రెండ్స్ మనం 2024 ఆగస్టుకు సంబంధించిన వివిధ రాష్ట్ర పథకాలు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.